అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైఫ్ విత్ భార్గవి. ఏంటి ఇవాళ కొత్త ప్లేస్లో కొత్త లాగా ఉన్నాను, వెరైటీగా ఉన్నాను అనుకుంటున్నారా? ఇక్కడ చూస్తే మనకి ఇంకా తెల్లారలేదు, చీకటి మొబ్బు ఇంకా ఇంత పొద్దున్నే. మీరు ఎప్పుడు మా అమ్మ వాళ్ళ గురించి అడుగుతుంటారు కదా, సో వాళ్ళ కోసం నేను ఎవ్రీ మంత్ హైదరాబాద్ ఎందుకు వస్తాననేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఒక హాస్టల్లో కిచెన్లో వంట చేస్తారు, అంటే వంట మాస్టర్గా ఉంటారు హాస్టల్లో. సో వాళ్ళ దగ్గరకు వస్తాను ప్రతి నెల ఒక్కొక్కసారి. ఇప్పుడు వాళ్ళని చూపించేస్తా చూడండి. అడుగుతున్నా మా అమ్మ మా నాయన ఈడనే అందరు అడుగుతున్నారు మీ అమ్మ వాళ్ళని చూపివే అనేసి. ఇగో మా నాయన వంట మాస్టర్. బాబాయ్ రాడు, చేయడు అప్పుడప్పుడు. ఇది హాస్టల్లో వంట చేస్తారు మా వాళ్ళు. ఇది వచ్చేసి వంకాయ తాలింపు, ఆడొచ్చి పప్పు, ఆడ మా అమ్మ ఇద్దరు చేస్తున్నారు. ఇది జ్యూస్ మోసపోద్దండి, మా నాన్న అంత పైన పైన వ్యవహారాలు చేస్తూ ఉంటాడు, మా అమ్మ చేసేది. మళ్ళీ నువ్వు వాడేదో పెద్ద శ్రద్ధగా నేనే వంట మాస్టర్ అన్నట్టు చేస్తా అంటే. ఇది హాస్టల్, ఇది ఎస్ఆర్ నగర్లో ఒక హాస్టల్. పేరు చెప్పకూడదు, బాయ్స్ హాస్టల్. ఇక ఈయన ఓ పెద్ద మనిషిడు. ఈయన వచ్చి ఏంటికి నా నోటిదులకు కారణం మా నాయన. నేనెట్ట మా నాయన దగ్గర నుంచి వచ్చినాయి ఇవన్నీ. మా డాడీ మాట్లాడమంటే మాట్లాడు, మిగతా టైంలో నోరు వేసుకొని లవలవ అందరి మీద పడిపోతాడు. మేమైతే మాట్లాడితే కుక్క వచ్చినట్లు వచ్చేసింది, మంత్రం మీదకి కుక్క వచ్చినట్లు వచ్చేసింది. మేము అంట కుక్క కన్నా ఘోరంగా వస్తుంది. కుక్కే మేలు అనుకో. నాడు పప్పు పెట్టాడా, పప్పు తాలింపాడు పెట్టి. ఈడ టైమింగ్ మేనేజ్మెంట్, ఫుడ్ టైమింగ్స్, డోంట్ వేస్ట్ ఫుడ్, వాటర్. ఇప్పుడు మా నాయన దోశల మాస్టర్ అవుతాడు, ఉతప్పాలు వేస్తాడంట, వెయిట్ చేయాల ఉతప్పాల కోసం. మా నాయన ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు. హాస్టల్లో వంట ఇది వచ్చేసి మధ్యాహ్నంకి వంకాయ తాలింపు, అదేంటండి కలిపెట్టు పప్పు, తోటకూర పప్పు. మైక్ పెట్టుకో. నాకెందుకు మైక్? మేమో మాట్లాడు. పట్టు పట్టు, నువ్వే మాట్లాడాలా. మా నాయన మాట్లాడేది మొత్తం నీ అకౌంట్గా పడుతుంది. నీకే అప్పుడప్పుడు డబ్బులు వేస్తాడులా. ఇది పట్టుకో చెప్తా, ఏం కాదులే. నేను నా దగ్గర మాట్లాడుతూ ఉండు. సంవత్సరమా వేసి మా నాయన మైక్ పెట్టుకోమంటే పెట్టుకోవాలి. చూడ కలబెడతా అన్నాడు వీడియో అనేసరికి. వీడియో కలబెడతాడు. మా నాయన కటింగ్ చేస్తాడు, పైన పనులు చేసి టైంకి వెళ్ళిపోతాడు అనమాట. ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్కి రోజు. పొద్దున ఒక ట్యాక్స్, సాయంత్రం ఒక ట్యాక్స్. నమ్మలు కూడా నమ్మల్ల. ఈరోజు టిఫిన్ ఊతప్పాలు. దోసపిండిలో ఇవన్నీ కలిపేసి వేస్తున్నారు ఊతప్పాలు. హాస్టల్ కదా, ఒకదాని మీద ఒకటి వేయలేక. అది అడిగే ప్లేట్ సార్గా. సో అది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే డాడీకి దోస్తు మా డాడీ ఈయన క్లీనింగ్ చేస్తాడు, ఇద్దరు కలిసి టైంకి వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి దోశల్లోకి చట్నీ, టమాటా పచ్చడి గ్రైండర్లో వేసి రుబ్బుతూ ఉంటారు. సో అది ఇవాళ మనం. ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్. ఇది ఒక హాస్టల్ ఎక్కడో లేదు, హైదరాబాద్లోనే ఒక హాస్టల్. ఇప్పుడే వచ్చాం నేను, మా తమ్ముడు లోపల రూమ్లో ఉన్నాడు. పాలు ఆరోగ్య ఏం పాలు? సంగం పాలు విత్ హార్లిక్స్ బిస్కెట్లు. కాఫీ పెట్టిస్తే తాగుదామని వెయిట్ చేస్తాను. బయట చూసారంటే ఇంకా ఇప్పుడిప్పుడే తెల్లారుతూ ఉంది. తెల్లారి 4కే లేసేస్తారు, ఇప్పుడిప్పుడే తెల్లారుతూ ఉంది. మా తమ్ముడు రూమ్లో పడుకొని ఉన్నాడు. సో మా మమ్మీ కాఫీ ఇచ్చింది, మా తమ్ముడు తాగుతున్నాడు.
ఓపెన్ చేయమని ఇచ్చింది కాడ ఏమని. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేసి మళ్ళీ రేపు ఒక ఫుల్ వీడియో పొద్దున్న వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారో అవన్నది కూడా ఒక పెద్ద వీడియోతో పెట్టేస్తా. బాయ్ బాయ్. కాఫీ తాగాలి.